ఆ పోస్ట్ లో ఒక ఆఫీసర్, ఎందుకంటే శానిటరీ అనేది చాలా ముఖ్యమైనటువంటి అవును, రీఅపాయింట్మెంట్ జరగాలి కదా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా 3 నెలలు అవుతా ఉంది. 1 మంత్ బ్యాక్ ఏంటంటే ఎప్పుడో ఎలక్షన్ ముందు కూడా సార్ మీరు ఎప్పుడు నుంచి ఉన్నారు ఇన్ఛార్జ్ గా? అవును, అది మనకు కావాల్సిన రెగ్యులర్ పోస్ట్ కావాలి కదా. శానిటరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంహెచ్ఓ గారు మీరు బయాలజిస్ట్ కదా? అవును, రెగ్యులర్ నేను ఎంహెచ్ఓ ఆ డిపార్ట్మెంట్ సంబంధించి బయాలజిస్ట్ ఆయన పని ఆయనకు ఉంది. అదర్ దెన్ దట్ ఇప్పుడు అది సపరేట్ గా చేస్తేనే లిమిటెడ్ వర్క్ అవ్వదు. అటువంటి దాంట్లో మళ్ళీ ఇన్ఛార్జ్ తీసుకొని వచ్చి అది ఆ ఫీల్డ్ కి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా బయాలజిస్ట్ ని తీసుకొని వచ్చి ఎంహెచ్ఓ పెట్టి 6 నెలలు నడుపుతా ఉంటుంది. ఇంత పెద్ద జిఎంసీని పెట్టుకొని మీరు ఎక్కడ రిఫర్ చేయాలి కదా గవర్నమెంట్ కానీ లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఇమీడియట్ గా మాకు కావాలని చెప్పాలి కదా రిక్వైర్మెంట్. దీనికి సంబంధించి మనకు కావాల్సినట్లు పెట్టుకునే వాళ్ళు కదా. మార్నింగ్ కలెక్టర్ గారు ఇద్దరు డిస్కస్ చేసామండి. త్వరలో ఒక రెగ్యులర్ వాళ్ళు తీసుకుంటాం. మేము కూడా మున్సిపల్ మంత్రి గారికి ఒక నెల వందే ఇచ్చాం మేము రిప్రజెంటేషన్. ఎంహెచ్ఓ గారు రెగ్యులర్ ఎంహెచ్ఓ సిఎంహెచ్ఓ ని అపాయింట్ ఏంటంటే వాళ్ళు డిఎంహెచ్ఓ సారీ మినిస్టర్ ఆఫ్ హెల్త్ నుంచి తీసుకోమంటున్నారు. ఎందుకని కొద్దిగా ఫాస్ట్ అప్ చేస్తే అవుతుంది, లేకపోతే ఇట్ టేక్స్ మోర్ దెన్ అనదర్ 1 మంత్. ఇప్పుడు వస్తారు, త్వరలోనే వస్తారు.